మేజర్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా వారి రిప్రజెంటేటివ్స్ని పంపించడం జరిగింది సార్. అట్ ద సేమ్ టైమ్ చిత్తూరు జిల్లాలో ఉండే మొత్తం 14 నియోజకవర్గాల ఈఆర్ఓస్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సార్, మిగతావన్నీ కూడా మనకు రూరల్ కాన్స్టిట్యున్సీస్ కిందనే పరిగణించబడుతున్నాయి సార్. మనకు సార్ టోటల్ 3714 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సార్ టోటల్ చిత్తూరు జిల్లాలో. దీనిలో భాగంగా మనము అందరికీ సంబంధించి బిఎల్ఓస్ను కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది సార్. దీనిలో ఫుల్గా వచ్చేది చిత్తూరు చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సార్. దీనిలో వచ్చేసి మనకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. రాజంపేట కింద 4, తిరుపతి కింద 3 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ స్పెషల్ సమ్మరీ డివిజన్ సార్ మనకు 16వ తారీఖున 16 నవంబర్ నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. మేము ఇప్పటివరకైతే షెడ్యూల్ ఫాలో అయితే వస్తున్నాం సార్. మనకు 15-12 అంటే రేపటి వరకు మనకు అబ్జెక్షన్ సార్. అందరూ ఈఆర్ఓలు తర్వాత తహసీల్దార్స్ అందరూ కూడా సంబంధిత పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది సార్. అక్కడ ఉండే బిఎల్ఓస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. మనకు కూడా పీరియడికల్గా మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం సార్. కానీ ఎవ్రీ వీకెండ్ వీఆర్ రిసీవింగ్ సమ్ మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సార్. అవి కూడా మేము క్లియర్ చేసుకుంటూ వస్తాం సార్. సదాశివం టీడీపీ బీసీసీఎల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నమస్తే సార్, నా పేరు ప్రభాకర్, బహుజన్ సమాజ్ పార్టీ తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేటర్. ఎక్కడో ఒక మూలకి కూర్చునేస్తారు, మీకు ఎవరు తెలియదు. మా దగ్గరికి వస్తారు, మన ఎవరిని వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. అక్కడ పోతే వాళ్ళ పని ఒత్తిడి వాళ్ళు ఈ ప్రత్యేక ఓటర్ నమోదు చేసుకునే దాంట్లో ఓటర్ ట్రాన్స్ఫర్ చాలా ఇబ్బంది జరిగినాయి సార్. విస్తృతంగా ప్రచారం చేసుకుంటే బాగుండేది, కానీ టైం కూడా అయిపోయింది అంటున్నారు సార్. ఈ డేట్ ఎక్స్టెన్షన్ చేసి విస్తృతంగా అర్బన్ ఏరియాస్ ప్రచారం చేస్తే బాగుంది మా ఉద్దేశం. మేజర్ ఇష్యూ సార్ డోర్ నంబర్స్కి మనకు ఇది ఇట్ వాస్ దేర్ ఇన్ పార్లమెంటరీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఈ ఇష్యూ కొద్దిగా ఉండేది సార్. బట్ అప్పుడు చాలా వరకు రెక్టిఫై చేశాను సార్. ఆల్మోస్ట్ అప్పుడు ప్రతి వార్డులో కూడా ఈ కొత్తగా డోర్ నెంబర్స్ పెట్టడం జరిగింది. బట్ ఇది సార్ వన్ రీజన్ ఎందుకు అంటే సార్ ఇది మనకు గౌరవ మెంబర్స్ చెప్పినట్టు ప్లాట్స్కి మనము నంబర్ ఇవ్వట్లేదు సార్. సో అది వేకెంట్గా పెడుతున్నాం. సో మనం ఎవ్రీ ఇయర్ సార్ దెర్ విల్ బి 3000 హౌసెస్ కమింగ్ ఇన్ బిట్వీన్. సో అప్పుడు అదనంగా ఇల్లు వచ్చేసినప్పుడు అక్కడ ఎవరైనా రెంట్కి వచ్చి చేరినప్పుడు సార్ దానికి కొత్త నెంబర్ ఇవ్వకుండా పక్కన ఉన్న నెంబర్తోనే అంటే సీక్వెన్స్ వరకు వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ బూత్కి ఒక ఏజెన్సీ నామినేట్ చేయాలి. దీని వలన ఏమిటి అంటే ఇందాక గిరీష్ గారు చెప్పారు, మీరు ఇదే ఫీల్డ్లో చాలా కాలం నుంచి ఉన్నారు. ఒక విధంగా మేము అటు ఇటు మారిపోతూ ఉంటాం డిపార్ట్మెంట్స్. మీరు పెట్టేప్పుడు ఇందులోనే ఉంటారు. యూఆర్ మోర్ వెల్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు ఇక్కడ సమస్య చెప్తారు, ఏదో ఫ్యామిలీలో వాళ్ళందరూ డిఫరెంట్ బూత్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఒకే డోర్ నెంబర్ మీద చాలా మంది వస్తున్నాయి. సో ఈ జనరల్ సమస్యలు చెప్పడం వలన మీకు సొల్యూషన్ రాదు. కారణం ఏంటంటే గిరీష్ చెప్పింది, ఈవేళ ఒక పేరు ఇంక్లూడ్ చేయాలి లేదా ఒక పేరుని ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి మార్చాలి అంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కానీ దరఖాస్తు ఇవ్వాలి. మీరు నేను పెట్టడానికి సుమోటో యాక్షన్కి అవకాశం లేదు. మరి మీరేం చేయొచ్చు ఏజెంట్లు పెట్టుకోవడం ద్వారా అంటే అటువంటివి గుర్తించినప్పుడు వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించి ఇదిగో మరి మీకు తేడా ఉంది కాబట్టి మీరు దరఖాస్తు ఫిల్ చేసి వాళ్ళ చేసానికి పెట్టించి ఇవ్వండి, ఇస్తే మేము దీన్ని పర్సూ చేస్తాము అడ్మినిస్ట్రేషన్తో అని చెప్పి మీరు ఆ అప్లికేషన్స్ తీసుకొని కన్సర్న్ ఈఆర్ఓకి అందజేయచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. రెండోది ఏం చేయొచ్చు, మీరు చేసిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే, అంటే తప్పులు అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తి కాగతని ఇక్కడ ఒకవేళ వాటర్గా చేరిస్తే ఇది తప్పుడుగా వాటర్ని చేర్చారు, ఈ వాటర్ని ఇక్కడ చేర్చకూడదు, ఇట్లాంటి అలా అయితే ఎక్కడ లేదు.
ఒకటి నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినప్పుడు ఓటింగ్ ఎలక్షన్ జరిగినప్పుడు అర్బన్ ఏరియాలో ఏంటంటే ఒక లేఅవుట్ అనుకోండి సార్, సింపుల్గా ఒక లేఅవుట్, అక్కడ ఒక 10 మంది ఇల్లు కడతారు సార్ ఒక లైన్లో. ఒక 3 స్ట్రీట్స్ ఆ పక్క వెళ్ళి మళ్ళీ ఒక 20 మంది హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి ఇచ్చిండు సీరియల్ చేయడం 10 నుంచి 1 నుంచి 10 వరకు అయిపోయింది సార్. 4 ఏళ్ళ తర్వాత వేసి మళ్ళీ 11 అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళ తర్వాత వేసి 20 అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 10 పక్కన మధ్యలో డాష్లు ఉంటాయి. కాదా సార్, ఈ 10 ఇల్లు కట్టారు కదా, ఈ 10 పక్కన ఏంటంటే 10A 10B 10C 10 ఇట్లా 100 మళ్ళీ అయిపోయింది, చెట్ బ్యాగ్ అయిపోయింది. మళ్ళీ 10A1 10A2 దీని కన్స్ట్రక్షన్ నెంబర్ ఇచ్చేస్తాడు. దీని తర్వాత 11 ఆడుందంటే ఆడికి వెళ్ళాలా, 12 ఆడుందంటే ఇంకో చోటికి వెళ్ళాలా. ఇట్లా ఉండేదాని వల్ల బిఎల్ఓస్కి, అధికారులకి, మా పార్టీ ఏజెంట్స్కి అందరికీ కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అర్బన్ ఏరియా మాత్రం నేను చెప్తాను. దాన్ని రెక్టిఫై చేయడం కోసమే ఆ కార్పొరేషన్ డిజిటల్ డోర్ నెంబర్స్ పెట్టడం జరిగింది. దాంతో ఓటర్ లిస్ట్ కూడా కనెక్టివ్ చేశారు. అప్పుడు ఉండే బొమ్మలాల్ గారు 2014లో మేము దాని మీద పెద్ద ఫైట్ చేస్తే కూడా అప్పుడు చేయడం జరిగింది. బట్ దాంట్లో కొంచెం రెక్టిఫికేషన్ చెప్పిన పక్కన ఫ్లాట్ ఉంది. ఇప్పుడు 301 డోర్ నెంబర్ మాది, మా పక్కన ఒక సింగిల్ ఫ్లాట్ అది డబుల్ ఫ్లాట్ తెలుస్తుంది. బట్ ఇన్ని ఫ్లాట్ అయినా ఉంది. 301 మా డోర్ నెంబర్, 302 దానికి ఇచ్చేయండి. మన పక్కన 303కి వెళ్ళిపోతే క్లియర్గా ఉంటుంది అనేది మా ఒక డిమాండ్ సార్. ఒకటి ఇంకొకటి సార్, మా ఇప్పుడు జరుగుతా ఉండే ఈ ఓటింగ్ అయితే ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ఓటర్ లిస్టు చేర్పించడము, డిలీషన్ చేయడం అనేది ఏదైతే ఉందో క్లియర్గా అయితే తిరుపతిలో అర్బన్లో అయితే పబ్లిక్లో ఎక్కడ లేదు సార్. లాస్ట్ ఛాన్స్ అని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు మా రిక్వెస్ట్గా నెక్స్ట్ సండే మండే వరకు క్లైమ్స్ని డిలీషన్స్ని కొంచెం టైం ఇవ్వాల్సిందిగా కూడా మేము ఒక డిమాండ్ సార్. మూడోది వచ్చి అప్పటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, కలర్ ఫోటోస్తో ఓటర్ లిస్ట్ ఇస్తే అట్లా మీ బిఆర్ఓస్ కానీ పార్టీస్కి కానీ మేము ఓటింగ్ వాళ్ళు వేయించుకునేదానికి కానీ వాళ్ళని గుర్తుపట్టడానికి కానీ, ఎందుకంటే ఇది అర్బన్ ఏరియాలో ఒక 6 months ఒక హౌస్లో ఉంటే అదే ఏరియాలో ఇంకొక హౌస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడున్నా రాకుండా మేము గుర్తించాలంటే కూడా కలర్ ఫోటోస్తో ఇస్తే మాకు కొంచెం అర్బన్ ఏరియాస్ వరకు, రూరల్స్ అయితే స్టాండర్డ్గా ఉంటారు, వాళ్ళు కనుక్కోగలుగుతాం పేరు చూసి. ఈ అర్బన్లో చాలామంది వ్యాపార రీత్యాను ఇంకొక ఏదో విధంగా కూలీ నాలి చేసుకోవడము ఇలా వచ్చి ఇక్కడ స్థిరపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే ఒకే ఇంట్లో కాకుండా ఒక 1 year 2 years కూడా మారుతూ ఉంటారు. కాబట్టి మాకు కలర్ ఫోటోస్తో సహా ఓటర్ లిస్ట్ కానీ ఇస్తే మాకు కొంచెం అర్బన్ ఏరియాలో ఏజెంట్స్కి కానీ అట్లా గవర్నమెంట్ అధికారులకి బాగానే ఉంటుంది, బిఎల్ఓస్కి బాగుంటుంది. వెరిఫై చేయాలన్నా, డిలీషన్ చేయాలన్నా, చేంజింగ్స్ చేయాలన్నా సార్. దయచేసి నెక్స్ట్ సాటర్డే సండే వరకు మాకు క్లైమ్స్కి అవి భూములు, పట్టా భూములు, పట్టా బాగా రిజిస్ట్రేషన్ 30% సార్. 70% ఇంటి పనిలో ఏదో మఠం భూముల్లో, డీకేట్ భూముల్లో పెట్టుకుంది సార్. అలాంటి గుర్తించి ఇంతకుముందు విజయరామరావు సార్ ఉన్నప్పుడే దీన్ని ఎన్నికల కమిషనర్ రాసి డిజిటల్ నెంబర్లు ఇచ్చారు సార్. ఎక్కడైనా డీకేట్ భూముల్లో, మఠం భూముల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తులు వేసుకున్న ఓటర్లు ఉంటే వాళ్ళకంతా డిజిటల్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఆన్లైన్ చేశారు సార్. దానివల్ల చాలా అక్కడ పోవడానికి, ఓటే వాళ్ళని గుర్తించడానికి వీలుగా ఉంది. దీన్ని మనకు ఓటింగ్ కూడా పెరిగింది సార్, పెరగడానికి అవకాశం ఉంది. ఏమైందంటే మన ఇప్పుడు ఈ నెంబర్లు కానీ, డోర్ నెంబర్లు కానీ తీసుకొని పోతే మనకు ఓటింగ్ జరుగుతారు, బిఎల్ఓలు కూడా గుర్తించడానికి కూడా బాగా ఇబ్బంది పడతారు. దానికని డిజిటల్ నెంబర్ ఈ తిరుపతిలో ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేదు, దేశంలో కూడా లేదు సార్. ఈ తిరుపతిలో అత్యధికంగా మఠం భూముల్లో, డికేట్ భూముల్లో ఈ చిన్న చిన్న ఇండ్లు వేసుకొని డోర్ నెంబర్ లేకుండా జీవనం సాగిస్తున్నారు. అట్లా 60% ఉన్నారు సార్. 40% మాత్రమే ఈ డోర్ నెంబర్లు, ఓటర్ ఇది గుర్తించడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది ఈ పరిస్థితులు కాబట్టి తిరుపతిలో డిజిటల్ నెంబర్లు కానేసి ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారు దానిపైన గుర్తిస్తే మనకు ఓటింగ్ శాతం కూడా పెరిగిపోతారు. లేదా వాళ్ళు ఓటింగ్ వేయడానికి కూడా అవకాశం ఉంది సార్. దాన్ని చేస్తే బాగుంటుంది. అందుకని ఎక్కడ చూసినా డిజిటల్ నెంబర్లు వేసి అతికిచ్చారు సార్ అన్ని డోర్లకి. దాన్ని ఇప్పుడు ఉపయోగం లేకుండా ఉంది సార్. దాన్ని తీసుకెళ్తే బాగుంటుంది సార్.